హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ల్యాప్టాప్ తీసుకునే ముందు ఖచ్చితంగా స్టోరీకి సంబంధించిన ఎస్ఎస్డి హెచ్డిడి అనే స్పెసిఫికేషన్ అయితే చూస్తుంటాం. సో అసలు ఈ ఎస్ఎస్డి అంటే ఏంటి, హెచ్డిడి అంటే ఏంటి, అండ్ అలాగే మన యూసేజ్ కి ఏది బెటర్ అండ్ ఈ రెండింటికి ఫుల్ కంపారిజన్ ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మనం హెచ్డిడి అంటే ఏంటో చూద్దాం. సో హెచ్డిడి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి హార్డ్ డిస్క్ డ్రైవ్ అనమాట. సో మనకి పేరులో ఉంది హార్డ్ డిస్క్ అని. సో ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మనకి మిడిల్ లో ఒక మోటార్ ఉంటుంది. ఆ మోటార్ పై నుంచి మనకి కొన్ని డిస్క్స్ ఉంటాయి. యాక్చువల్గా ఈ డిస్క్ మనం ప్లాటర్స్ అంటాం. సో ఈ ప్లాటర్స్ వచ్చేసి మనకి నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ తో తయారు చేసి ఉంటారు. సో అది గ్లాస్ కానీ సెరమిక్ కానీ ఇట్లాంటి మెటీరియల్ తో అయితే మనకి తయారు చేస్తుంటారు అనమాట. సో ఈ ప్లాటర్స్ పైన మనకి 10 to 20 NM తో మనకి మ్యాగ్నెటిక్ కోటింగ్ ఇస్తారు. మనకి డేటా అనేది మ్యాగ్నెటిక్ ఫామ్ లో స్టోర్ అవుతుంటుంది అనమాట. సో ఈ ప్లాటర్స్ పైన మనకి ఒక ఆర్మ్ ఉంటుంది. సో ఈ ఆర్మ్ మనకి డేటా రీడ్ అండ్ రైట్ చేస్తుంది అనమాట. సో ఇలా మనకి డేటా రీడ్ అండ్ రైట్ చేస్తుంటుంది. సో మనకి డేటా అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ బిట్స్ రూపంలో స్టోర్ అవుతుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి డేటా రీడ్ అండ్ రైట్ స్పీడ్ కంప్లీట్ గా మనకి ఆ డిస్క్ రొటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ డిస్క్ ఎంత స్పీడ్ గా రొటేట్ అయితే మనకి డేటా రీడ్ అండ్ రైట్ అంత ఫాస్ట్ గా చేస్తుంది అనమాట. సో జనరల్ గా మనం చూసుకున్నట్లయితే 5400 RPM, 7200 RPM అని మెన్షన్ చేస్తుంటారు. సో ఆర్పిఎం అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రివల్యూషన్ పర్ మినిట్ అనమాట. సో 5400 RPM అంటే మనకి ఒక మినిట్ కి వచ్చేసి 5400 రివల్యూషన్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే 7200 RPM అంటే మనకి ఒక మినిట్ కి వచ్చేసి 7200 రివల్యూషన్ చేస్తుంది అనమాట. సో ఇలాగ మనకి డేటా రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఉంటుంది. మనకి కంప్లీట్ గా ఆ డిస్క్ రొటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ గా మనకి ఈ హెచ్డిడి మనకి 1950s లోనే ఇన్వెంట్ చేశారు. సో అప్పుడు కొంచెం పెద్దగా ఉండేవి మనకి సైజులో. అప్పటి నుంచి ఇప్పటికి మనకి సైజ్ తగ్గించుకుంటూ మనకి ఇప్పుడు సీడీ డ్రైవ్ ఎంత ఉందో, మనకి ఒక సీడీ ఎంత ఉందో అంత సైజులో ఉంటుంది అనమాట. సో జనరల్ గా సో ఇది మనకి హెచ్డిడి ఓవర్ వ్యూ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఎస్ఎస్డి ఏంటో చూద్దాం. సో ఎస్ఎస్డి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనమాట. సో మనకి ఇందులో కంప్లీట్ గా సెమీ కండక్టర్స్ ఉంటాయి. సో మనకి హెచ్డిడి లాగా మెకానికల్ పార్ట్స్, మోటార్స్ అనేవి ఏమి ఎస్ఎస్డిలో ఉండవు. సో కంప్లీట్ గా మనకి సెమీ కండక్టర్స్ ఉంటాయి. సో మనకి డేటా కూడా ఈ సెమీ కండక్టర్స్ డివైజెస్ లోనే మనకి స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ సెమీ కండక్టర్ లోనే మనకి డేటా అంతా స్టోర్ అవుతుంది. సో అందుకే దీన్ని సాలిడ్ స్టేట్ డ్రైవ్ అన్నారు. సో ఇది మనకి ఎస్ఎస్డి వచ్చేసి ఇంచుమించు మనకి ర్యామ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో ర్యామ్ చిప్స్ ఎలా ఉంటాయో మనకి ఎస్ఎస్డి చిప్స్ కూడా అలాగే యాస్టీస్ గా కొంచెం ఇంచుమించు అంతే ఉంటుంది. సో మనకి ర్యామ్ అనేది టెంపరీ మెమరీ అనమాట. మనకి ఎప్పుడైనా పవర్ ఆఫ్ చేస్తే కంప్లీట్ గా డేటా అనేది ఎరేజ్ అయిపోతుంది అనమాట. సో ఎస్ఎస్డి అలా కాదు. సో కంప్లీట్ గా స్టోర్ చేసుకుంటుంది అనమాట పర్మనెంట్ గా. సో ఇది మనకి ఎస్ఎస్డి వచ్చేసి, మనకి ఎస్ఎస్డి అనేది మనకి 1970s లోనే ఇన్వెంట్ చేశారు. సో ఎస్ఎస్డి ఓవర్ వ్యూ ఇదన్నమాట. రెండింటికి హెచ్డిడికి ఎస్ఎస్డికి కంపారిజన్ చూద్దాం. సో మనకి ఫస్ట్ పవర్ విషయంలో చూసుకుంటే మనకి హెచ్డిడిలో పవర్ ఎక్కువ తీసుకుంటుంది. సో అందులో మోటార్ తిరగడానికి, ఆ డిస్క్ రొటేట్ అవ్వడానికి సో మనకి కొంచెం పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఎస్ఎస్డిలో మనకి అట్లాంటి రొటేటింగ్ పార్ట్స్, మెకానికల్ పార్ట్స్ ఏం లేవు కాబట్టి మనకి పవర్ అయితే ఎక్కువగా తీసుకోదన్నమాట. సో ఇలా మనకి వేరియేషన్ ఉంటుంది. సో బ్యాటరీ విషయానికి వస్తే మనకి బ్యాటరీ డ్రైన్ అనేది మనకి హెచ్డిడిలో ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకి మోటార్ తిరగడానికి, డిస్క్ రొటేట్ అవడానికి అండ్ అలాగే డేటా ట్రాన్స్ఫర్ కి మనకి హెచ్డిడిలో కొంచెం బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఎస్ఎస్డిలో చూసుకుంటే మనకి అట్లాంటి రొటేటింగ్ పార్ట్స్, మూవింగ్ పార్ట్స్ మనకి ఎస్ఎస్డి ఏం లేవు కాబట్టి బ్యాటరీ అయితే ఎక్కువ డ్రైన్ అవుతుంది. అండ్ అలాగే మనకి డేటా కూడా చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇది మన బ్యాటరీ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ మనం వెయిట్ విషయానికి వస్తే మనకి హెచ్డిడిలో కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. సో మనకి ఇందులో ఎస్ఎస్డిలో ఓన్లీ చిప్సే కాబట్టి మనకి పెద్ద వెయిట్ ఉండదు. మనకి హెచ్డిడిలో అయితే మనకి మోటార్స్, డిస్క్స్, ఆర్మ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. సో ఇలా మనకి వెయిట్ లో వేరియేషన్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం కంపారిజన్ విషయానికి అయితే వద్దాం. సో ఎస్ఎస్డికి హెచ్డిడి కంపారిజన్. సో ఫస్ట్ వచ్చేసి మనం పవర్ చూసుకుందాం. సో పవర్ చూసుకుంటే మనకి హెచ్డిడిలో పవర్ ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో మనకి ఆ మోటార్ రొటేట్ అవ్వడానికి అండ్ అలాగే డిస్క్ రొటేట్ అవ్వడానికి మనకి పవర్ అయితే ఎక్కువ తీసుకుంటుంది. సో ఎస్ఎస్డిలో అట్లాంటి రొటేటింగ్ పార్ట్స్, మెకానికల్ పార్ట్స్ అయితే లేవు కాబట్టి మనకి పవర్ అయితే ఎక్కువ తీసుకుంటుంది అనమాట ఎస్ఎస్డిలో. సో పవర్ కంపారిజన్ వచ్చేసరికి మనకి హెచ్డిడి ఎక్కువ తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనం వెయిట్ విషయానికి వస్తే హెచ్డిడి కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. సో మనకి డిస్క్స్, మోటార్స్, మెకానికల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి మనకి కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం ఎస్ఎస్డి చూసుకుంటే కంప్లీట్ గా సెమీ కండక్టర్స్, చిప్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎక్కువ వెయిట్ ఉండదు. అండ్ అలాగే సైజు కూడా చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్డి. సో వెయిట్ అండ్ సైజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట ఎస్ఎస్డి, హెచ్డిడి. అండ్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇప్పుడు మనం బ్యాటరీ ఎక్కువ మనకి హెచ్డిడిలో డ్రైన్ అవుతుంది అనమాట. సో మనం ఏదైనా ఎక్కువ ఫైల్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నా, ఎక్కువ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నా మనకి ఎక్కువగా మనకి బ్యాటరీ అనేది హెచ్డిడిలో డ్రైన్ అవుతుంటుంది. సో మనకి ఇక్కడ ఎస్ఎస్డిలో చూసుకుంటే ఎక్కువ డ్రైన్ అవుతుంది అనమాట. సో కంపేర్ టు హెచ్డిడి మనకి ఏదైనా ఫైల్ తొందరగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట, తక్కువ టైంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో
మనకి ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అయ్యేది మనకి హెచ్డీలో అయితే మనకి ఎక్కువ బ్యాటరీ డ్రైన్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హీట్ అండ్ నాయిస్ మనకి హెచ్డీలో ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట. సో మనం ఎక్కువ లార్జ్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనకి బాగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ అలాగే మనకి ఆ ఫ్యాన్స్ వల్ల మనకి నాయిస్ అయితే జనరేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎస్ఎస్డీలో అలా కాదు. సో మనకి లార్జ్ ఫైల్ అయినా మనకి చాలా తక్కువ టైంలో ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ అలాగే హీట్ కూడా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనకి నాయిస్ కూడా ఎక్కువ ఉండదు. సో స్మూత్ గా రన్ అవుతుంది అనమాట. సో మనకి ఎస్ఎస్డీలో సో మనం స్టోరేజ్ విషయానికి వస్తే మనకి హెచ్డిడిలో చాలా ఎక్కువ స్టోరేజ్ దొరుకుతుంది అనమాట. సో బల్క్ అమౌంట్ లో మనకి స్టోరేజ్ అనేది హెచ్డిడిలో దొరుకుతుంది. సో మనకి ఎస్ఎస్డీలో బల్క్ అమౌంట్ లో దొరకదు అనమాట. సో ఒకవేళ దొరికినా మనకి చాలా కాస్ట్లీ ఉంటుంది. సో మనకి హెచ్డిడి చూసుకుంటే బల్క్ అమౌంట్ కూడా మనకి బల్క్ స్టోరేజ్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ లో దొరుకుతుంది కంపేర్ టు ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అంటే మనకి చాలా స్టోరేజ్ పెరుగుతున్న కొద్దీ మనకి కాస్ట్ కూడా చాలా పెరుగుతుంది అనమాట. సో ఇది మనకి స్టోరేజ్ అండ్ కాస్ట్ విషయానికి వస్తే సో మనకి డేటా స్పీడ్ కూడా థియరిటికల్ గా మనకి హెచ్డిడి వచ్చేసి మాక్సిమం 100 mbps తో ఉంటుంది థియరిటికల్ గా. అలాగే మనం ఎస్ఎస్డి చూసుకుంటే 250 స్టార్టింగ్ 250 mbps నుంచి మనకి 500 mbps మాక్సిమం ఉంటుంది అనమాట. సో డేటా అంత స్పీడ్ గా ఉంటుంది అనమాట. అంత స్పీడ్ గా ఉంటుంది అనమాట మనకి ఈ ఎస్ఎస్డి వచ్చేసి కంపేర్ టు హెచ్డిడి. సో అందుకే అంత ఫాస్ట్ గా మనకి బూటింగ్ జరుగుతుంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా అంత ఫాస్ట్ గా జరుగుతుంది కంపేర్ టు హెచ్డిడి. మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట మనకి ఎస్ఎస్డి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం హెచ్డిడి చూసుకుంటే మనకి కొన్ని సంవత్సరాలకి ఒక 3 to 5 years మనకి ఆ డిస్క్ రొటేషన్ అనేది తగ్గుతుంది. మోటార్ రొటేషన్ అనేది స్లో అవడం జరుగుతుంటుంది. లేకపోతే మనకి ఆ ప్లాటర్స్ అనేవి బ్రేక్ అవడం జరుగుతుంటుంది. సో అప్పుడు మన డేటా అంతా మనకి డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో మనకి డేటా అంతా ఎరేజ్ అయిపోతుంటుంది. సో మన అదే ఎస్ఎస్డిలో చూసుకుంటే మనకి అలా ఏం బ్రేక్ అవడానికి ఏమి ఉండవు అనమాట. సో మనకి మెకానికల్ పార్ట్స్ రొటేషనల్ పార్ట్స్ ఏం లేవు కాబట్టి మనకి స్లో అవడానికి ఇట్లాంటి ఛాన్సెస్ అయితే తక్కువ. ఓన్లీ మనకి ఎస్ఎస్డి చూసుకుంటే బర్న్ అవడం ఒకటే ఉంటుంది. సో మనకి ఇది కూడా రేర్ కేసెస్ లో మనకి జరుగుతుంటుంది అనమాట. సో మనకి హెచ్డిడిలో లాగా బ్రేక్ అవడం లేకపోతే స్పీడ్ తగ్గటం సో అట్లాంటి మనకి ఎస్ఎస్డిలో అయితే ఏం జరగవు అనమాట. సో జరిగితే మనకి రేర్ కేసెస్ లో అది మనకి చిప్ అనేది బర్న్ అవుతుంటుంది అనమాట. సో ఇదే మనకి ఒక డిసడ్వాంటేజ్ చిన్నగా. అండ్ ఇంకో ఎస్ఎస్డీలో ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి బల్క్ అమౌంట్ లో స్టోరేజ్ దొరకదు. దొరికిన మనకి చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు డిసడ్వాంటేజెస్ మనకి అన్ని మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. సో స్పీడ్ లో మనకి బ్యాటరీలో హీట్ లో అండ్ నాయిస్ లో మనకి అంతా ఇది తక్కువే ఉంటుంది కంపేర్ టు ఎస్ఎస్డి. సో మనకి బూటింగ్ స్పీడ్ కూడా మనకి కంపేర్ టు హెచ్డిడి మనకి చాలా ఫాస్ట్ గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఏదైనా ఫైల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనకి చాలా ఫాస్ట్ గా మనకి ఎస్ఎస్డి అనేది చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మనకి కంపేర్ టు హెచ్డిడి. సో ఇది ఫ్రెండ్స్ కంపారిజన్ విషయానికి వస్తే స్పీడ్, హీట్, వెయిట్, మనకి పవర్ కన్సంప్షన్ అండ్ అలాగే కాస్ట్, స్టోరేజ్ అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏది తీసుకోవాలి, ఎస్ఎస్డి తీసుకోవాలా హెచ్డిడి తీసుకోవాలా. సో ఇది కంప్లీట్ గా మన యూసేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. మనం లైట్లీ యూసేజ్ అయ్యి మనకి స్టోరేజ్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి స్పీడ్ కి పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే మనకి హెచ్డిడి సరిపోతుంది. సో అలా కాదు నాకు స్పీడ్ ఉండాలి స్టోరేజ్ 512 GB అయినా సరిపోతుంది అనుకుంటే మనం ఎస్ఎస్డి తీసుకోవచ్చు. సో అలా కాదు నాకు రెండు కావాలి, స్టోరేజ్ కావాలి అండ్ అలాగే మనకి స్పీడ్ కూడా కావాలి అనుకుంటే రెండు కాంబినేషన్ లో తీసుకోవచ్చు అనమాట. మనకి 1 TB హెచ్డిడి అండ్ అలాగే 256 GB మనకి ఎస్ఎస్డి తో కాంబినేషన్ తో మనకి ల్యాప్టాప్స్ కూడా వస్తున్నాయి. సో మనకి 256 తీసుకోలేకపోతే మనం 128 GB తో కూడా వస్తుంటాయి మనకి. సో మనం అట్లీస్ట్ 128 GB అయినా ఎస్ఎస్డి తీసుకుంటే మనకి కొంచెం ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఓఎస్ అండ్ సాఫ్ట్వేర్స్ హెవీ రెండరింగ్ ఉండే ఫైల్స్ మనం ఎస్ఎస్డీలో స్టోర్ చేసుకొని అండ్ అలాగే మనకి ఫోటోస్, సాంగ్స్, ఏమైనా మూవీస్ ఉంటే హెచ్డిలో స్టోర్ చేసుకుంటే మనకి ఈ విధంగా మనం మేనేజ్ చేసుకుంటే మనకి స్పీడ్ ఉంటుంది అనమాట మన ల్యాప్టాప్ కూడా. సో ఈ విధంగా మన కంప్లీట్ గా మన యూసేజ్ బట్టి మనం ఈ ఎస్ఎస్డి తీసుకోవాలా హెచ్డిడి తీసుకోవాలా మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకోవాలి మనం మన యూసేజ్ తగ్గట్టు. సో ఇది ఫ్రెండ్స్ హెచ్డిడి ఎస్ఎస్డి గురించి మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.